హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనము భీష్మాష్టమి గురించి మాట్లాడుకుందాం. ఈ భీష్మాష్టమి రోజున భీష్ముడిని పూజించడం వల్ల ధర్మం, సత్యం, పరోపకారం వంటి సద్గుణాలు అలవడతాయని నమ్ముతారు. భీష్ముడు ధర్మరాజుకి మహాభారత యుద్ధం, ధర్మం గురించి బోధించాడని చెప్తారు. తన తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడట. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడట. తన మరణాన్ని తానే నిర్ణయించుకోగల వరం పొందిన వ్యక్తండి భీష్ముడు. చాలా గొప్పవాడు. ఉత్తరాయణ కాలంలో మరణించాలని అప్పటి వరకు అంపశయ్యపై జీవించాడట. ఉత్తరాయణం వచ్చిన తర్వాత మరణించాడట. ఈ స్వయంగా మరణించటం వల్ల మోక్షం పొందుతారని విశ్వాసం. ఈరోజు కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు. స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి భీష్ముడికి పూజ చేస్తారు. ఈరోజు తర్పణం సమర్పించడం ఆచారం అంటండి. నల్ల నువ్వులు, నీళ్లు, పూలతో తర్పణం వదులుతారట. భీష్మాష్టమి రోజు చేసే దానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంటే రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట. పితృదేవతలను తలుచుకొని బియ్యము, పప్పు, వస్త్రాలు, డబ్బు వంటివి వాటికి అవసరం ఉన్నవారికి దానం చేస్తారట. ఈరోజు తర్పణాలు వదిలితే భీష్మ పితామహుడు పూర్వీకుల ఆత్మకి మోక్షం లభిస్తుందని అంటారు. పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత తర్పణం వదలాలటండి. భీష్ముడిని పూజించటం వల్ల విధేయత కలిగిన సంతానం పొందుతారట. పితృదోషం నుండి విముక్తి లభిస్తుందంటండోయ్. అదృష్టం మీకు అండగా నిలుస్తుందట. భీష్ముని బోధనలు. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని భీష్ముడు పాటిస్తాడు. కోపాన్ని విడిచిపెట్టి ఇతరులను క్షమించాలని, వారి మీద కరుణ చూపించాలని సూచిస్తాడటండి. ఏదైనా కార్యం తలపెడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి పనులు పూర్తి చేయాలి. తోటివారి పట్ల ప్రేమ, దయ చూపించాలి. ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలట. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.